హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్రంలో ధరణి పోర్టల్ సృష్టించిన బీభత్సం అంతా ఇంత కాదు. బీఆర్ఎస్ తన హయాంలో దీన్ని తీసుకొచ్చింది. ఇందులో జరిగిన అవకతవకలకు ఎంతోమంది తమ భూమిని కోల్పోయారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ధరణి పోర్టల్పై ఫోకస్ పెట్టింది. స్పెషల్గా అధికారులను నియమించి తప్పులు ఎక్కడ జరిగాయనేది గుర్తించింది. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక ప్రకటన చేశారు. బేషాజాలకు పోయి ధరణిని రద్దు చేయడం లేదని, ప్రజా సమస్యల పరిష్కారానికే ధరణి పోర్టల్ రద్దు చేస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక ప్రకటన చేశారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేడు 4వ రోజు కొనసాగుతున్నాయి. ముందస్తుగా ప్రశ్నోత్తరాల సమయం కొనసాగింది. ఆ తర్వాత ప్రభుత్వం సభలో 2 కీలక బిల్లులు, తెలంగాణ జీతాలు, పింఛన్ చెల్లింపు, అనర్హతల తొలగింపు బిల్లు 2024ను శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధరబాబు ప్రవేశపెట్టగా, తెలంగాణ భూభారతి బిల్లు 2024ను రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార మరియు పౌర శాఖ సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలంగాణ భూభారతి బిల్లుపై సభలో వివరణ ఇచ్చారు. గత ప్రభుత్వంలో తీసుకొచ్చిన ధరణితో ఎన్నో సమస్యలు తలెత్తాయని ఆయన పేర్కొన్నారు. రెవెన్యూ అధికారుల దగ్గర పరిష్కారం కావాల్సినవి కూడా కోర్టుకు చేరాయని చెప్పారు. ధరణి కారణంగా భూములు ఉన్న రైతులు లక్షలాది మంది ఎంతో ఇబ్బంది పడ్డారన్నారు. భూ యజమానికి తెలియకుండానే భూమి చేదాటిపోయిన పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. అందుకే సమస్యలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని లోపభూయిష్టమైన ROR చట్టం 2020ను కూడా పూర్తిగా ప్రక్షాళన చేస్తున్నామని తెలిపారు. కొత్తగా భూభారతి చట్టాన్ని తెస్తున్నాం అని మంత్రి పేర్కొన్నారు. పలు రాష్ట్రాల్లో ROR చట్టాలను పరిశీలించి ఈ చట్టాన్ని తీసుకొచ్చామని తెలిపారు. ధరణి కారణంగా 4 నెలలు వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయని, 2 నెలల్లో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయని అప్పటి పరిస్థితులను మంత్రి సభలో పేర్కొన్నారు. మాజీ మంత్రి కేసీఆర్ అద్భుతమైన చట్టాన్ని తీసుకొచ్చామని అప్పట్లో చెప్పుకున్నారని, తమపై విమర్శలు గుప్పించారని గుర్తు చేశారు. ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని ఎన్నికల సమయంలో చెప్పామని, ఆ మాట ప్రకారమే ధరణిని బంగాళాఖాతంలో కలిపి తెలంగాణ భూభారతిని తీసుకొచ్చామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. మనుషులకు ఆధార్ ఎలాగో భూములకు భూధార అలా ఉంటుంది. బీఆర్ఎస్ హయాంలో ధరణి పేరుతో పేదల భూములు దోచుకున్నారని, కొత్త చట్టం అమల్లోకి వచ్చాక ఆ భూములను వెనక్కి తీసుకుంటామని, వాటిని భూములు లేని నిరుపేదలకు ఇస్తామని పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. దీంతో చాలామంది పేద రైతులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.